వివేకానంద రెడ్డి హత్య కేసు కీలకమైన మలుపు తిరిగింది. ఏమిటి ఆ మలుపు అంటే, ఈ కేసులో ఎక్యూజ్ నెంబర్ 2 అయినటువంటి యాదాటి సునీల్ యాదవ్ అనే అతను కూడా అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో దస్తగిరి సాక్ష్యానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సునీల్ యాదవ్ సాక్ష్యాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో యాక్చువల్గా పాల్గొన్న వాళ్ళు 4. అందులో ఒకరు దస్తగిరి, మరొకరు సునీల్ యాదవ్. వాళ్ళిద్దరూ కాకుండా ఎర్రా గంగిరెడ్డి, జి ఉమాశంకర్ రెడ్డి, వీళ్ళు ఈ 4 యాక్చువల్గా వివేకానంద రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఆయన హత్య చేశారు. కాబట్టి వీళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఇందులో. అందువల్లే దస్తగిరి అప్రూవర్గా మారడం అనేది సిబిఐకి అంత అనుకూలంగా మారింది. ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా అప్రూవర్గా మారుతాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వివేకానంద రెడ్డి హత్య కేసులో మొట్టమొదటిసారిగా అరెస్ట్ గురైంది సునీల్ యాదవే. 2021 ఆగస్టులో అతను అరెస్ట్ చేసి చెంచలగూడ జైల్లో పెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి కడప జైలుకి తీసుకొచ్చారు. అతను మొన్నటి వరకు అంటే 2024 అక్టోబర్ వరకు జైల్లో ఉన్నాడు. అంటే 39 నెలల పాటు జైల్లో ఉన్నాడు అనమాట. ఇప్పుడు బయటకు వచ్చాడు, పులివెందులోనే ఉంటున్నాడు. అయితే కారణాలు తెలియదు కానీ సునీల్ యాదవ్ ఇప్పుడు బయటపడి అన్ని విషయాలు చెప్తాను అంటున్నాడు. ఇందులో భాగంగా కడప జిల్లా ఎస్పీని నిన్న కలిసి నేను అన్నీ చెప్పేస్తాను, నాకు రక్షణ కల్పించండి, ఎందుకంటే నన్ను జైల్లోనూ బెదిరించారు, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా బెదిరిస్తున్నారు, అవినాష్ ఆయనకు చెందిన వాళ్ళు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు, మీరు నాకు పోలీసు రక్షణ కల్పించండి, కల్పిస్తే నేను న్యాయస్థానంలో అన్ని విషయాలు చెప్తాను అని అంటున్నాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగి 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్లలో జరిగింది ఏమిటి అంటే, సిబిఐ వాళ్ళు 2 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. కోర్టులో అసలు కేసు విచారణ జరగడం లేదు కానీ వీళ్ళల్లో చాలామంది బెయిల్ కోసం వెళ్ళడం, ఆ బెయిల్ని వ్యతిరేకిస్తూ సిబిఐ మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, అందులో నర్రెడ్డి సునీతారెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ ఇంప్లీడ్ కావడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఉదాహరణకి అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ మీద కూడా సుప్రీంకోర్టుకి డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు వెళ్ళారు. అది కూడా నడుస్తూ ఉంది కేసు. అయితే ఈ కేసులో అనుకున్నంత ప్రగతి లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎట్లాగో లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్ళడం లేదు అనే అభిప్రాయం చాలామందికి ఉంది. ఒకటేమో కూటమి ప్రభుత్వం చేతుల్లో ఇప్పుడేమీ లేదనుకోండి, ఎందుకంటే సిబిఐ చేతిలో ఉన్న కేసు ప్లస్ వాళ్ళు ఆల్రెడీ 2 ఛార్జ్షీట్లు వేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులు వరుసగా చనిపోతున్నారు. దాంతో కొంత ఆందోళన చెంది చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ కేసు గురించి మాట్లాడి సాక్షులంతా ఎట్లా చనిపోతున్నారు, దీని గురించి పట్టించుకోవాలి అన్నట్టుగా హోంశాఖ కూడా చెప్పారు. సో పోలీసులు ఆ విషయం మీద కొంచెం దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సునీల్ యాదవ్ నిన్న బయటకు వచ్చి నన్ను చంపాలని చూస్తున్నారు, ఈ కేసులో చాలామందిని చంపినట్టే నన్ను కూడా చంపేస్తారు, అందువల్ల పోలీసులు నాకు రక్షణ కల్పిస్తే నేను న్యాయస్థానంలో అన్ని విషయాల్ని బయట పెడతాను అని అంటున్నాడు. మరి అతని ఆఫర్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందా సీరియస్గా లేదా అని తెలియదు. సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే విషయం అయితే త్వరలో చెప్తామని చెప్పి కడప జిల్లా ఎస్పీ అన్నారట అతనితోటి. ఇప్పుడు సిబిఐ కనుక అతన్ని అప్రూవర్గా తీసుకొని అతని దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ సేకరిస్తే ఈ కేసులో మరిన్ని వివరాలు బయటకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సిబిఐ వాళ్ళు ఎంతవరకు ముందుకు వస్తారు, సునీల్ యాదవ్ని అప్రూవర్గా తీసుకోవడానికి సిద్ధపడతారా, వాళ్ళు సిద్ధపడిన కోర్టులు ఈ దశలో ఈ కేసులో మరొక వ్యక్తిని అప్రూవర్గా అంగీకరించడానికి ఒప్పుకుంటాయా అనే ప్రశ్నలు అయితే ఉన్నాయి. మొత్తంగా ఈ కేసు పెద్దగా ముందుకు కదలడం లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అనేటువంటి వాతావరణం ఉన్న దశలో కీలక నిందితుల్లో ఒకడైన A2గా ఉన్న సునీల్ యాదవ్ బయటకు వచ్చి రక్షణ కల్పిస్తే అన్ని విషయాలు చెప్తాను అని అనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఈ సునీల్ యాదవ్ ఒక ఆరోపణ చేశాడు. అదేంటంటే, నా తల్లితోటి వివేకానంద రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు, ఆ కోపంతోనే నేను హత్య చేశాను అన్నట్టుగా అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ నిజమా, లేకపోతే అవినాష్ రెడ్డి ఒత్తిడితో బలవంతంగా ఇటువంటి మాట మాట్లాడా? ఎందుకంటే అప్పట్లో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ని తక్కువగా చేసి చూపించడానికి ఒక ప్రయత్నం జరిగింది. సాక్షిలో కూడా చాలా కథనాలు వచ్చినాయి. అందులో భాగంగా చేశారా, లేకపోతే తన తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు అనేటువంటి కోపంతో సునీల్ యాదవ్ ఈ మర్డర్ చేశాడు అనేటువంటి జస్టిఫికేషన్ కోసం ఈ కథనాన్ని అల్లారా అనే విషయం తెలియదు. ఇప్పుడు అన్ని విషయాలు బయటకు చెప్తాను అని సునీల్ యాదవ్ అంటున్నాడు కాబట్టి రాష్ట్ర పోలీసులో లేకపోతే సిబిఐ వారు అతన్ని మళ్ళీ ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.